మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నేను మిమ్మల్ని ఒక ప్లాస్టిక్ అద్భుతమైన ప్రపంచంలోకి తీసుకెళ్తున్నాను. ప్లాస్టిక్ అంటేనే వ్యర్థం కదా, మరి అత్యద్భుతమైన ప్రపంచం అంటున్నారేంటి అనుకుంటున్నారా? ఎస్, కాకినాడలోని శ్రీప్రకాష్ స్కూల్లో ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసిన థీమ్ చూపర్లను ఆకట్టుకుంటుంది. మనం నిత్యం వాడి పడేసే పేపర్ ప్లేట్స్, ప్లాస్టిక్ వ్యర్థాలు వీటన్నింటిని ఉపయోగించి హరివిల్లులో ఒక థీమ్ అయితే తయారు చేశారు. ముఖ్యంగా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం పిల్లల నుంచి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈ స్టేజ్ నుంచి అవేర్నెస్ క్రియేట్ చేయాలి కాబట్టి ఈ ఇయర్ హరివిల్లులో వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ఇదే అన్నమాట. మనం ఇక్కడ చూసుకోవచ్చు, బ్యూటిఫుల్ గా ఉన్న ఈ ఎలిఫెంట్ ని దేంతో తయారు చేశారంటే కేవలం ట్యూబ్స్ అన్నమాట. టైర్ లో ఉండే ట్యూబ్స్ ఉంటాయి కదా, వాటిని ఉపయోగించి ఈ ఆర్ట్ అయితే తయారు చేశారు. మనం చూడడానికి రియలిస్టిక్ గా ఉంటుంది. అంటే నార్మల్ గా ఎలిఫెంట్స్ అనేవి ఏ విధంగా ఉంటాయో ఆ ఆ లుక్ ని కేవలం ఈ వ్యర్థాలతో మాత్రమే తయారు చేశారు. ఇదే కాదు, లోపల ఇంకా చాలా రకాల బ్యూటిఫుల్ క్రాఫ్ట్ వర్క్ అయితే ఉంది. ఇదంతా ఏ విధంగా తయారు చేశారో, అలాగే ఆ థీమ్ కున్న అర్థం ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం రండి. సో ఇక్కడ చూసారు కదా, మనిషి మనుగడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏ విధంగా డెవలప్ అయింది అనేది క్లియర్ గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటది. చాలా సందర్భాల్లో మనం ఒక మాటను యూజ్ చేస్తూ ఉంటాం, కోతి చేష్టలు చేస్తుంటే మనిషి కోతి నుంచి పుట్టాడు అని. నిజంగా కోతి నుంచి పుట్టాడు కాబట్టి ఆ ఇక్కడ మనం చూసుకోవచ్చు ప్రతి స్టేజ్ లో ఏ విధంగా డెవలప్ అయ్యింది, ప్రస్తుతం జనరేషన్ ఏ విధంగా ఉంది అనేది ఈ మొత్తం థీమ్ లో తెలుస్తుంది అనమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే ఈ ఆర్ట్ నిజంగా ఒక రియలిస్టిక్ గా కనిపిస్తూ ఉందన్నమాట. స్టార్టింగ్ మనిషి ఏ విధంగా ఉన్నాడు, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో ఏ విధంగా ఉన్నాడు. ఇక్కడ చూడొచ్చు కదా, మనం ఆక్సిజన్ ని కూడా కొనుక్కునే స్టేజ్ కి వచ్చేసాం. ఒకప్పుడు ఏ విధంగా ఉన్నాము, ఇప్పుడు ఏ విధంగా ఉన్నాము, ఇదంతా కూడా మనకి కళ్ళకు కట్టినట్లు ఈ ఆర్ట్ లో అయితే కనిపిస్తూ ఉంది. ఇలాంటివి చాలా ఉన్నాయి, రండి చూద్దాం. సో కుంభమేళాకి వెళ్ళాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. వెళ్ళలేని వాళ్ళు టీవీలో మాత్రమే చూస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం చూసిన ఈ థీమ్ అయితే నిజంగా రియలిస్టిక్ గా ఉందన్నమాట. మనం ఇక్కడ చూసుకోవచ్చు కుంభమేళా ఫోటో ఏ విధంగా ఉందో సేమ్ అదే థీమ్ ని మనకి ఈ వేస్ట్ మెటీరియల్ తో క్రియేట్ చేశారనమాట. ఎంత అత్యద్భుతంగా ఉందో కదా అసలు. చిన్న చిన్న పనికిరాని వస్తువుల్ని, చిన్న చిన్న పేపర్ ముక్కల్ని, వీటన్నిటిని యూస్ చేసి చేసిన ఈ థీమ్స్ నిజంగా చూపర్లను ఆకట్టుకుంటున్నాయనే చెప్పుకోవాలి. ఇందులో ఉన్న ప్రధానంగా మెటీరియల్ ఏంటంటే ఈ పనికిరాని ప్లాస్టిక్ వైర్లు, పేపర్లు, ఇటువంటి వాటిని మాత్రమే తయారు చేసి ఇంత అద్భుతమైన థీమ్ ని క్రియేట్ చేశారు ఓన్లీ కుంభమేళ. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా మంది క్రాఫ్ట్ లవర్స్ చాలా మందిని చాలా రకాల ఆర్ట్స్ అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. కానీ ఇంత అందమైన థీమ్ ని తయారు చేయడం అనేది చాలా కష్టం. నార్మల్ గా మనం ఏ పెయింట్ డ్రాయింగ్ వేయాలంటే ఈజీగా వేసేస్తాం, కానీ పనికిరాని వ్యర్థాలతో ఇలాంటి క్రాఫ్ట్స్ తయారు చేయడం చాలా కష్టమైన పనే. అటువంటి వాటిని కేవలం పిల్లల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మాత్రమే ఈ ఆర్ట్ ని అయితే క్రియేట్ చేశారు. సో చూసారు కదా, ఇక్కడ ఈ క్రాఫ్ట్ అంతా కూడా మనకి ప్లాస్టిక్ రహిత సమాజం కోసం అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈసారి ఈ ఇయర్ హరివిల్లు ప్రోగ్రామ్ లో మొత్తం అంతా కూడా ఈ ప్లాస్టిక్ ని నిర్మూలించాలనే దిశగా కూడా ఈ క్రాఫ్ట్ అనేది చేయడం జరిగింది. మనం ఇక్కడ చూస్తున్నాం కదా, ఇదంతా కాటన్ క్లాత్స్, సిల్క్ క్లాత్స్, అటువంటి వేస్ట్ క్లాత్స్ ని, వేస్ట్ మెటీరియల్ ని యూజ్ చేసి చేసిన థీమ్ అన్నమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా. ముఖ్యంగా మనం ఎవరికి ఏదైనా అవేర్నెస్ క్రియేట్ చేయాలంటే అది కేవలం చిన్న పిల్లల, అంటే చిన్న ఏజ్ నుంచి మాత్రమే స్టార్ట్ చేస్తేనే నిజంగా అది సక్సెస్ అవుతుంది. సో అందుకనే ఆ ఒక్క ఉద్దేశంతోనే ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడం కోసం ఇటువంటి ఆర్ట్ గ్యాలరీస్ క్రియేట్ చేయడం, అది కూడా స్కూల్స్ లో ఇలాంటివి కండక్ట్ చేయడం అనేది చాలా గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది ప్రకృతి కన్నెర చేస్తే ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ ని ఏదో వెల్కమ్ చేస్తున్నట్టుగా ఉందన్నమాట. అసలు ఈ థీమ్ ఏంటి? హాయ్, ఏంటి ఈ థీమ్ అసలు? Namaste. My name is Pawanchandra, grade 7th honesty. This art name is Selfish Run. It is made up of full of cardboards. The inside structure is made up of old iron already used by the carpenters and all. This theme is the butterflies look beautiful like our thoughts. For our thoughts, we are polluting the environment in sake of us. Example, we are building big houses and digging the soil for our sake and making the earth pollute.
సో మనం ఈ థీమ్ చూసుకోవచ్చు కదా, గ్రీనరీ ఉన్నప్పుడు ప్రకృతి ఏ విధంగా ఉంటుంది, అలాగే చెట్లను కొడుతూ పోతూ ఉంటే గనక కాంక్రీట్ జంగల్ అయిపోతుందని చెప్పే ఒక బ్యూటిఫుల్ థీమ్ ఇది. దీని గురించి అసలు డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. Namaste. Through this model, we are expressing the effect on biodiversity due to focus on only economic growth. I'll ask you one question. Name an activity that a person starts from his or her birth and continuously does till their death. Respiration? Yes, you have guessed it correct. It's respiration or breathing. On an average, a healthy person takes in 550 liters of oxygen per day, which is equivalent to the oxygen produced by 2 trees, which is 275 liters per tree to maintain equilibrium in the ecosystem. This clearly defines the importance of biodiversity. Biodiversity is a key indicator of health of an ecosystem. Mother Earth has been formed about 4.5 billion years ago through a process called accretion, in which the dust and gas particles in the early solar system collided and clumped together. There has been evidence that humans have existed on Earth about 4.3 billion years ago. We humans are Homo sapiens, culture-bearing, upright walking species that evolved in Africa about 300,000 years ago. In the primitive era, humans coexisted with nature, maintaining ecological balance. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం హనీ బీ అండ్ నెస్ట్. దేంతో తయారు చేస్తారో చూసారు కదా, వేస్ట్ మెటీరియల్ అంతా ప్లాస్టిక్ బాటిల్స్, తర్వాత సీడీస్, పనికిరాని సీడీస్. ఈ మధ్య కాలంలో సీడీస్ ఎవరు యూజ్ చేయట్లేదనే చెప్పుకోవాలి. అటువంటి పాత సీడీస్ ని, అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ ని, కొన్ని రకాల ప్లాస్టిక్ వైర్లను, ఇలా అంటే మనకు ఉపయోగపడని వేస్ట్ అంతటిని కూడా యూజ్ చేసి ఈ హనీ బీని క్రియేట్ చేశారనమాట. హాయ్, ఏంటి అసలు ఈ థీమ్? The theme is about the honeybee. We should not cut the trees because if we cut the trees, the honeybee cannot make it honeycomb and it works day and night and is not charging money and giving the honey free. Thank you. సో ఇక్కడ చూసారు కదా ఇంత పెద్ద షార్క్. అయితే ఇదంతా కూడా ప్లాస్టిక్ కవర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కవర్స్, వాటిని ఉపయోగించి చేశారనమాట. సాధారణంగా ఇక్కడున్న మొత్తం మనం క్రాఫ్ట్ అంతా చూసుకుంటే కనుక మొత్తం అంతా కూడా ప్లాస్టిక్ కి సంబంధించి, అంటే ప్లాస్టిక్ ఉపయోగించొద్దనే అవేర్నెస్ ని క్రియేట్ చేయడం కోసం ఈ థీమ్ ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఏంటిది, ఎలా తయారు చేస్తారు? We made this with bubble sheets, foam papers, cardboard, and thermocol and wood and metal. The uniqueness of the shark is the stereotypical behavior before its attack. It releases a thread-like structure from its mouth before it attacks its prey. Sharks are often seen as symbols of marine life because they are top predators and fascinating creatures in our ocean. They help keep our marine ecosystems healthy by eating weak or sick fish, which keeps fish populations strong and the ocean healthy. Now it's the time to reduce marine pollution so that at least the existing species will not face the problem of extinction. Thank you. సో ఈ థీమ్ చూసారు కదా, ఇక్కడ అన్ని మనకి ఇందులో పనికిరాని ప్లాస్టిక్ మెటీరియల్ తో పాటు ఈ వైర్స్ ఏవైతే ఎలక్ట్రికల్ వైర్స్, ఇక్కడ చూడండి చార్జర్ కేబుల్, చార్జర్, ఇలాంటి కనెక్టర్స్, వాచెస్, ఇవన్నీ కూడా మనం రోజు పడేసే చెత్త అన్నమాట. ఈ వ్యర్థాలన్నింటినీ తీసుకొచ్చి అందమైన ఆర్ట్ ని క్రియేట్ చేశారు. అది కూడా ఓన్లీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే. ఎందుకంటే ప్రకృతికి హాని చేసేవన్నీ కూడా పేపర్ కప్స్ కానివ్వండి, లేదంటే ప్లాస్టిక్ కానివ్వండి, ఇటువంటి వాటితోనే ప్రకృతికి హాని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి వాటిని ఉపయోగించి అందమైన థీమ్స్ తయారు చేసినప్పటికీ అవి ప్రకృతికి ఎంత చేటు చేస్తాయి అనేది కేవలం తెలియజెప్పడం కోసమే, పిల్లల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఆ వ్యర్థాలన్నింటినీ తీసుకొచ్చి ఇంత అత్యద్భుతమైన థీమ్స్ ని క్రియేట్ చేశారు. ఈ థీమ్ చూసారు కదా, యాక్చువల్ గా ఇక్కడ కూర్చున్నది మీరే అనుకోండి. సాధారణంగా మనం ఆలోచిస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటదంటే, మన ఆలోచనలన్నీ మళ్ళీ ప్రకృతి ఒళ్ళోకి వెళ్ళిపోతే ఏ విధంగా ఉంటుంది అనేది. విండో క్రియేట్ చేశారు కదా, విండోలోంచి అంటే మన ఊహల్లోంచి చూసినప్పుడు మనం ఈ ప్రపంచంలోకి వెళితే బాగుంటుంది అనిపిస్తుంది కదా. కానీ ఈ గ్రిల్స్ దాటి మనం వెళ్ళలేం. మనం వెళ్ళేది ఆ డోర్ దాటి ఆ ప్రపంచంలోకి వెళ్తాం, అంటే కాంక్రీట్ జంగిల్లోకి వెళ్తాం. అది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. అక్కడున్న ఆ గడప చూడండి, నిజంగా పాత కాలాన్ని గుర్తు చేస్తుంది. కానీ అది పాతకాలం మాత్రమే. మనం ఇప్పుడు ఉంటుంది ఆ కాంక్రీట్ జంగిల్. మన ఊహలు మాత్రమే ఈ విండోలో ఉంటాయి, మనం మాత్రం ఆ డోర్ లోంచి వెళ్తాం. అదే థీమ్ ని ఇక్కడ క్రియేట్ చేశారు. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి. మొత్తం అంతా కూడా కార్డ్బోర్డ్ ని యూజ్ చేశారనమాట. ఒకప్పుడు నేచర్ నుంచి వచ్చే, ప్రకృతి నుంచి వచ్చే చల్లటి గాలిని ఆస్వాదించే వాళ్ళం. కానీ ఇప్పుడు ఇళ్లకే పరిమితం అయ్యి ఏసీ గాలిని మాత్రమే, ఏసీ చల్లదనాన్ని మాత్రమే ఆస్వాదిస్తున్నాం.
ఇది కాంక్రీట్ జంగిల్లో మన జీవన ప్రయాణం అని తెలియజేయడానికి ఈ థీమ్ ని క్రియేట్ చేశారు. So this project is about how water is getting polluted due to human activities. When the ocean is affected, we don't just find animals getting affected, but also human and the planet. Fish that eat chemicals and plastic can pass these chemicals to the people who consume seafood. Dirty fish and ocean means pure fish, which affects the fishing industry and people who depend on it. So there are many advantages of this marine life. Marine life includes all the sea animals and aquatic plants. So we have done many things to the marine life. So we have to wonder how to save this marine life. The activities that affect these aquatic life are overfishing. That is, when we do fishing, we have to do it in a limited quantity, but we are doing it in a heavy number. Next is oil spills. This will come from the factories and chemicals released into the seas. And also habitat loss, which sea animals lose their homes under the sea due to drilling and mining for our own needs. So looking at all these disadvantages, we have to take care of the marine life. And the basic things which we have to follow are clean up the beaches after a visit to there, reduce the usage of plastic, and also try to remove the trash from the seas. We also found that scientists are working on machine-like nets that separate plastic from the seas. Citizens of India, and we have to become responsible, and also at the same time we have to make small changes to reduce the damage to the aquatic life. If we don't just stop polluting the oceans will reduce its ability to support life and lead to an ecological disaster. Thank you. సో చూసారు కదా ఇక్కడ ఇదంతా కూడా ప్లాస్టిక్ తో తయారు చేసింది అనమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా. కలర్ఫుల్ స్పూన్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసి బర్డ్ ని క్రియేట్ చేశారనమాట. మెయిన్ గా మనకి ప్రతి ఐటమ్ ఇక్కడ ఉన్న ప్రతి క్రాఫ్ట్ వర్క్ లోను ప్లాస్టిక్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. కొన్ని యూనివర్సిటీస్ మనకి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని క్రియేట్ చేసేందుకు, కొన్ని యూనివర్సిటీస్ అయితే గనక వాళ్ళ యూనివర్సిటీస్ లో ఎక్కడ కూడా ప్లాస్టిక్ అనేది కనిపించకుండా ఇప్పటికే కొన్ని యూనివర్సిటీ అయితే వర్క్ చేస్తూ ఉన్నాయి. ఆ విధంగానే శ్రీప్రకాష్ స్కూల్ కూడా భవిష్యత్తులో అంటే రానున్న 1 or 2 years లో ప్లాస్టిక్ అనేది ఎక్కడ కనిపించకుండా ఉండేందుకు మెయిన్ గా శ్రీప్రకాష్ స్కూల్స్ అన్నిటిలో కూడా ఈ ప్లాస్టిక్ అనేది కనిపించకుండా ఉండేందుకు అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈసారి హరివిల్లు ప్రోగ్రామ్ లో ఈ ప్లాస్టిక్ తో చేసిన క్రాఫ్ట్ అంతా కూడా మనకి ఇక్కడ ఆర్ట్ గ్యాలరీలో ఉంచారనమాట. ఇది చూసేందుకు చాలా మంది కామన్ పీపుల్ కూడా వచ్చి వీటి మీద ఒక అవేర్నెస్ అయితే తెచ్చుకుంటూ ఉన్నారు. అయితే ఫ్యూచర్ లో ప్లాస్టిక్ అనేది ఎక్కడ కనిపించకూడదు, ప్లాస్టిక్ ని వాడకూడదు, ప్లాస్టిక్ వాడితే ఏ విధమైన నష్టాలు ఉంటాయి అనేది మనం ఈ క్రాఫ్ట్ చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఇదే కాదు, మనకి రకరకాల గ్లోబ్ కానివ్వండి, ట్రీస్ కానివ్వండి, ఇలాంటి చాలా వర్క్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఈ గ్లోబ్ వచ్చేసి మనకి కేవలం పేపర్ తో తయారు చేసింది అనమాట. ఇంత పెద్ద గ్లోబ్ ని పేపర్, అలాగే ఈ గ్లోబ్ అంటే ఈ మనకి ఎర్త్ ఎలాగా పొల్యూట్ అవుతుంది అని చెప్పడానికి చూసారు కదా, ఈ ఎలక్ట్రికల్ వాడని సెల్ ఫోన్స్ కానివ్వండి, రిమోట్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా దీనికి స్టిక్ చేసి ఉంచారనమాట. ముఖ్యంగా పొల్యూషన్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మెయిన్లీ ప్లాస్టిక్ తోనే పొల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంతకు ముందు మనం చూసుకున్న థీమ్ లో కూడా ఏంటంటే వాటర్ పొల్యూషన్, మరైన్ పొల్యూషన్ చూసుకోవచ్చు. మనం బీచ్ కి వెళ్ళినప్పుడు చాలా సార్లు అక్కడ డ్రింక్స్ తాగో, లేదంటే టీలు కాఫీలు తాగో, పేపర్ ప్లేట్స్ కానీ పేపర్ కప్స్ కానీ ఇవన్నీ వాటర్ లో పడేస్తూ ఉంటాం. సో దాని వల్ల నిజంగా మత్స్య సంపదకు ఎంత నష్టం వాటిల్లుతుంది అనేది తెలియజేసేందుకు రకరకాల థీమ్స్ ని ఇక్కడ క్రియేట్ చేస్తూ ఉన్నారనమాట. ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఆర్ట్ గ్యాలరీలో రకరకాల థీమ్స్ తో ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ఇయర్ హరివిల్లులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే ఈ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు పిల్లల ఏజ్ నుంచే కూడా వీళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఏది స్టార్ట్ చేసినా మనకి చిన్న ఏజ్ నుంచి చేస్తేనే అది సక్సెస్ఫుల్ అవుతుంది. కాబట్టి పిల్లల ఏజ్ నుంచి కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ ఆర్ట్ గ్యాలరీని అయితే ఏర్పాటు చేశారు. ఇది మరో 2 రోజుల పాటు బయట విజిటర్స్ కూడా వచ్చి చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. కెమెరా పర్సన్ చిన్నతో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.